హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళ పథకం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావటం జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు అయితే అందించనున్నారు. ఇక ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అయితే ఇవ్వనున్నారు. ఇక ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు పథకానికి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో సో అటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎవరికైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఎవరైతే పొందారో సో అటువంటి వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అప్లై అయితే చేసుకోలేరు. ఇక ఫ్రెండ్స్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎవరైతే అప్లై చేసుకొని వాళ్ళు ఇల్లు పొంది ఉన్నారో సో అటువంటి వాళ్ళు ఈ పథకానికి అంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అప్లై అయితే చేసుకోలేరు. సో అటువంటి వాళ్ళు అర్హులు కాదు. ఇక ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పథకానికి ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో సో అటువంటి వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్